నా వాయిస్ క్లియర్గా ఉంది అందరికి ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. अस्सलाम వినిపిస్తుంది సార్. రైట్ ఇన్షాల్లా. वालेकुम वरकत। వాలేకం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహి వల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలుల్లాహ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలీ. అమ్మా బాద్. సలాతు సఫర్లో ఇన్షాల్లా ఇది ఆ, చివరి ఆ, ఆ, క్లాస్ ఇది ఇన్షాల్లా. ఈరోజు దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం ఇన్షాల్లా. సలాతు సఫర్లో ఇప్పటి వరకు మనం ప్రయాణం అంటే ఏమిటి, ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ 45 మైళ్ళు, 48 మైళ్ళు సారీ, లేదా 80 కిలోమీటర్లు అనే ఈ లెక్కకు మనం ఎలా చేరుకున్నాం అనే విషయానికి సంబంధించి మనం చాలా డీటెయిల్గా అన్ని అభిప్రాయాలను, అందుకు సంబంధించి ఉన్నటువంటి భిన్న భిన్న అభిప్రాయాలను, వాటిలో బలమైన వాదన కలిగినటువంటి అభిప్రాయాలను కూడా మనం చూసాం. ఇప్పుడు మనం ఒక విశ్వాసి ఎంతకాలం వరకు ప్రయాణావస్థలో ఉన్నవాడిగా అంటే ప్రయాణికుడిగా పరిగణించబడతాడు, అంటే ఎంతకాలం వరకు అతడు హస్ర్ మరియు జమ చేయగలడు అనే విషయాన్ని గురించి ఇన్షాల్లా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఆ, ఓకే, ఇది మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఆ, ప్రయాణికుడి లేదా బాటసారి సలహా అని. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విషయాలు దాదాపుగా అందులో ఆ, చాలా వరకు ఉండవు మీకు అవి. కానీ మీకు అది మీ యొక్క పీడిఎఫ్లో ఉంది అని చెప్పడానికి అనమాట ఇన్షాల్లా. రైట్. ఒక విశ్వాసి ఎంతకాలం ప్రయాణికుడిగా భావించబడతాడు అంటే, ఒక వ్యక్తి తాను ప్రయాణమై బయలుదేరి ఆ గమ్యానికి, అంటే ఆ ప్రదేశానికి లేదా ఆ నగరానికి అక్కడ కొంతకాలం ఉండేలాగా చేరుకున్న తరువాత తిరిగి తన సొంత ఊరికి లేదా తన సొంత ప్రదేశానికి, నగరానికి ప్రయాణమై బయలుదేరడానికి మధ్య ఎంతకాలం అతడు హస్ర్ మరియు జమ చేయవచ్చును అనేది ప్రశ్న ఇక్కడ. అంటే ఒక వ్యక్తి తన తన ఇంటి నుంచి బయలుదేరి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి, వేరే నగరానికి వెళ్ళడానికి, లేదా వేరే ఊరికి వెళ్ళడానికి బయలుదేరాడు అనుకోండి. తన ఇంటి నుండి బయలుదేరి ఆ నగరానికి చేరుకునే వరకు మధ్యలో ఉన్నదంతా ప్రయాణంగానే భావించబడుతుంది. అది ఎన్ని రోజులు జరిగినప్పటికీ అన్ని రోజులు అతను హసరు చేస్తాడు. దాంట్లో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రశ్న ఏంటంటే, అతను ఏ ప్రదేశానికి కొరకైతే బయలుదేరాడో ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత, అంటే ఇంటి నుండి బయలుదేరేటప్పుడే అక్కడ కొన్ని రోజులు ఉండేలాగా బయలుదేరాడు. ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత అక్కడ అతను ఎంతకాలం ఖసరు మరియు జమ చేయవచ్చును అనేది అనమాట ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్. ఈ విషయమై కూడా ఉలమాలలో ఆ, ఏకాభిప్రాయం లేదు. ఈ విషయమే కూడా ఏకాభిప్రాయం లేదు. ఈ విషయంపై పరిశోధనలు జరిపినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ దాదాపుగా 18 అభిప్రాయాలను వాళ్ళు గ్రంథస్థం చేశారనమాట. అర్థమవుతున్నది. అంటే ఇది ఎంతగా భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి టాపిక్ చూడండి ఇది. అంటే ఇంటి నుండి బయలుదేరినటువంటి వ్యక్తి కొన్ని రోజులు ఉండేలాగా వేరే ప్రదేశానికి బయలుదేరినటువంటి వ్యక్తి అక్కడికి చేరుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు అతను ఖసరు చేయవచ్చు, జమ చేయవచ్చు అనేది ప్రశ్న అనమాట. ఈ ప్రశ్నకి చూసినట్లయితే దాదాపుగా 18 అభిప్రాయాలు మనకు కనిపిస్తాయి. ఉలమాల యొక్క 18 అభిప్రాయాలు కనిపిస్తాయి అన్నమాట. అయితే 18 అభిప్రాయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయబడడం లేదు. వాటిలో బాగా మషహూర్, బాగా ఫేమస్ అయినటువంటి అభిప్రాయాలు మాత్రం మనం ఇక్కడ చూడబోతున్నాం. అందులో నంబర్ 1, మొదటి అభిప్రాయం ఏంటంటే, ఈ ఈ ఈ ఉలమాలు ఏమంటారంటే, ప్రయాణావస్థ అనేటువంటిది 15 రోజులు దాటితే ముగుస్తుంది అనేటువంటిది ఈ గ్రూప్ ఆఫ్ ఉలమా యొక్క అభిప్రాయం.
ప్రయాణావస్థ 15 రోజులు దాటితే ముగిసిపోతుంది అనేది. ఇది ముఖ్యంగా ఆ, అహనాఫ్ ఉలమాల యొక్క అభిప్రాయం అనమాట. హనఫీ స్కూల్ ఆఫ్ థాట్ వారి అభిప్రాయం ఇది. ఈ హనఫీ ఉలమాల అభిప్రాయం ప్రకారం 15 రోజులు కానీ అంతకంటే తక్కువ కానీ అక్కడ గడిపే నియత్తో ప్రయాణమై వెళ్ళిన ప్రదేశానికి చేరుకున్న వ్యక్తి ప్రయాణికుడు లేదా ప్రయాణికురాలు అనబడతాడు. అంటే ఆ వ్యక్తి తాను చేరుకున్న ప్రదేశంలో 15 రోజుల వరకు హసరు చేయగలడు అనమాట, ఈ అభిప్రాయం ప్రకారం. రైట్. ఈ 15 రోజుల గడువును వారు 15 రోజుల గడువును చేరుకోవడానికి 15 రోజుల గడువు అని వారు ఈ నిర్ణయానికి రావడానికి వెనుక వారి యొక్క ఆ, దాన్ని ఏమంటారు అంటే మన ఆ, ఖియాస్, ఈ విషయంపై ఖియాస్ చేసి 15 రోజుల గడువు అని చెప్పేసి వారు నిర్ణయించారు. ఇలాగా ఆ ఖియాస్ ఏ విధంగా చేశారు అని చూసినట్లయితే వారు హనఫీ ఉలమాలు ఈ 15 రోజుల గడువును వారు ఒక స్త్రీ యొక్క ఋతుస్రావపు గడువు ఎక్కువలో ఎక్కువ మ్యాక్సిమం అనమాట, మ్యాక్సిమం ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనే విషయంపై ఖియాస్ చేసి ఆ విధంగా నిర్ణయించారన్నమాట 15 రోజుల గడువు అని. ఒక ఒక వ్యక్తి తన ఇంటి నుంచి బయలుదేరి వేరే ప్రదేశానికి చేరుకున్నట్లయితే ఆ చేరుకున్న ప్రదేశంలో అతను 15 రోజుల వరకు హస్రు లేదా హస్రు మరియు జమ చేయవచ్చును అనేటువంటి నిర్ణయానికి వాళ్ళు ఆ, ఖియాస్ చేసి ఆ 15 రోజుల గడువును నిర్ణయించారన్నమాట. ఖియాస్ చేసిన విషయం ఏంటిది? ఒక స్త్రీ యొక్క ఋతుస్రావపు గడువుపై వారు ఖియాస్ చేసి ఆ విధంగా నిర్ణయించారు. వారి ఖియాస్ ఏంటని చూసినట్లయితే ఋతుస్రావం అనేటువంటిది స్త్రీలకు శాశ్వతమైనటువంటి పర్మనెంట్ స్థితి కాదది. ఋతుస్రావం అనేటువంటిది స్త్రీలకు పర్మనెంట్ స్థితి కాదది. 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు ఆ తర్వాత అయినా సరే వారు తమ యొక్క ఎక్కువ స్థిరమైన అంటే మోర్ పర్మనెంట్ స్థితికి రావాల్సిందే. అర్థమవుతున్నదా? ఆ మోర్ పర్మనెంట్ స్థితికి రావాల్సిందే. ఆ మోర్ పర్మనెంట్ స్థితి ఏంటిది? ఎక్కడైతే వారు తమ ఆరాధనలను ఎటువంటి ఆటం లేకుండా చేయగలుగుతారో. రైట్. కనుక ఆ, ఆ, ఋతుస్రావం అనేటువంటిది స్త్రీలకు శాశ్వతమైన స్థితి కాదు. వారు ఆ ఆ ఋతుస్రావంలో ఎన్ని రోజులు గడుపుతారో అన్ని రోజుల తర్వాత అయినా సరే వారి మోర్ పర్మనెంట్ స్టేట్ ఏంటిది? వారు ఎక్కడైతే ఏ ఆటంకం లేకుండా ఆరాధనలను సాఫీగా ఆచరించగలుగుతారో ఆ స్థితికి వారు చేరుకోవాల్సిందే. అదేవిధంగా ఒక ప్రయాణికుడు కూడా అతడు చేరుకున్న ప్రదేశం అనేటువంటిది అది పర్మనెంట్ ప్రదేశం కాదు, స్వస్థలం కాదు. అందుకనే అక్కడ అతడు తాత్కాలికంగా 4 రకాతుల నమాజులు 2 రకాతులుగా ఆచరిస్తాడు. అర్థవుతుంది కదా? పర్మనెంట్ ఆచరణ 4 రకాతులు. కనుక ఆ తాత్కాలిక స్థితి నుంచి మరింత స్థిరమైనటువంటి 4 రకాతుల పర్మనెంట్ స్థితికి అతడు కూడా రావాల్సిందే. కనుక ఒక స్త్రీ తన అస్థిర స్థితి నుండి ఎక్కువలో ఎక్కువ మాక్సిమం 15 రోజులలోగా ఏ విధంగానైతే తన సుస్థిరమైనటువంటి ఆరాధన స్థితికి చేరుకుంటుందో అదేవిధంగా ప్రయాణంలో ఉన్న వ్యక్తి కూడా 15 రోజులు మ్యాక్సిమం అనమాట. 15 రోజులు మ్యాక్సిమం, ఎక్కువలో ఎక్కువ 15 రోజులు అస్థిర స్థితి నుండి సుస్థిర స్థితికి రావడానికి గడువుగా చూడవచ్చును అనేటువంటిది వారు ఖియాస్ ద్వారా చేసినటువంటి నిర్ణయం అనమాట. ఖియాస్ ద్వారా వారు ఆ హనఫీ ఫిఖాలో అమల్లోకి తెచ్చినటువంటి ఆదేశం అది. రైట్. అలాగే హనఫీ ఉలమాలు మరొక దలీల్గా సునన్ అబూ దావుద్లో ఉన్నటువంటి ఒక హదీస్ను కూడా వారు మరొక దలీల్గా చూపుతారు. అది ఆ, మ్, ఆ, రావి ఎవరు? అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజీయల్లాహు తాలా అన్హు రావి అనమాట. ఇది సునన్ అబూ దావుద్లో ఉంది. అందులో ఆ, మ్, అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజీయల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో 15 రోజులు హస్ర్ చేయడాన్ని ప్రస్తావించారన్నమాట. ఆ హదీస్లో 15 రోజులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హస్ర్ చేసినారు అని చెప్పేసి ఆయన అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజీయల్లాహు తాలా అన్హు ఆ హదీస్లో చెప్పారు. కానీ మెజారిటీ ఉలమా దీన్ని 15 రోజులు మన మన అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా యొక్క హదీస్ని వారు దలీలుగా స్వీకరించలేదు మెజారిటీ ఉలమా. కారణం ఎందుకు స్వీకరించలేదు అంటే సునన్ అబూ దావుద్లోనే ఇదే హదీస్ మరొక చైని ద్వారా నమోదు చేయబడింది.
ఇదే హదీస్ ఇదే హదీస్ మరొక చైన్ ద్వారా నమోదు చేయబడి ఉంది. ఆ వర్షన్లో ఈ హదీస్ యొక్క ఆ వర్షన్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 15 రోజుల కంటే ఎక్కువ హస్రు చేశారు అనడానికి అందులో ప్రూఫ్ ఉంది. అర్థమైందా? అందుకని మెజారిటీ ఆఫ్ ఉలమా ఈ అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రజాల్లాహు తాలా అన్హు యొక్క హదీస్ ఏది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో 15 రోజులు హస్రు చేశారు అనే హదీస్ని దలీల్గా వారు స్వీకరించలేదన్నమాట. అబ్దుల్లా ఇబ్న్ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ మాత్రమే కాకుండా అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు, సయీద్ అల్ ముసైబ్ రదియల్లాహు తాలా అన్హు యొక్క అభిప్రాయం కూడా ఇదేనని హనఫీ ఉలమాల యొక్క గ్రంథాల్లో రాయబడి ఉందన్నమాట. రైట్. ఇది మొదటి అభిప్రాయం. రెండవ అభిప్రాయం, ప్రయాణావస్థ అనేటువంటిది ప్రయాణావస్థ అనేటువంటిది 4 దినముల తర్వాత ముగిసిపోతుంది అనేటువంటిది రెండవ అభిప్రాయం. ఇది మిగతా మూడు మధహాబులు అయినటువంటి ఆ, మన హనఫీ ఉలమాల యొక్క వారి యొక్క అభిప్రాయం చూసాం మనం. ఇది ఏది ప్రయాణావస్థ అనేటువంటిది 4 దినముల తర్వాత ముగిసిపోతుంది అనేటువంటిది మిగతా మూడు మధహాబుల యొక్క అభిప్రాయం అనమాట. మాలికి, షాఫయి, హంబలి ఉలమాల యొక్క అభిప్రాయం ఇది. అయితే ప్రయాణికుడిగా ఉన్న వ్యక్తి తన గమ్యాన్ని చేరుకున్న రోజు, అర్థమైందా? తన తన గమ్యానికి చేరుకున్న రోజు, అలాగే అక్కడి నుంచి తన స్వస్థలానికి బయలుదేరిన రోజు, ఈ 2 రోజులు కూడా ఆ, ఏది హసరు చేసేటువంటి విషయంలో కౌంట్ అవుతాయా అన్న విషయంపై ఈ మూడు మదహబుల ఉలమాల మధ్య కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. రైట్. అయితే వీరందరి మధ్య ఏకాభిప్రాయంగా ఉన్న విషయం ఏంటంటే ప్రయాణావస్థ 4 రోజులు మాత్రమే. ప్రయాణావస్థ అనేటువంటిది 4 రోజులు మాత్రమే, తర్వాత అది ముగిసిపోతుంది. ఆ వ్యక్తి అక్కడ స్థానికుడిగా భావించబడతాడు ఆ, అనేటువంటిది ఈ నాలుగు మధహబుల మధ్య ఉన్నటువంటి ఏకాభిప్రాయం అనమాట. ప్రయాణావస్థ 4 రోజులే. అయితే ఈ 4 రోజులలో అతడు అక్కడికి చేరుకున్న రోజు, తర్వాత అతడు అక్కడి నుంచి తన తన స్వస్థలానికి బయలుదేరే రోజు, ఈ రెండు కూడా కౌంట్ అవుతాయా లేదా అనే దానిపై వీరి మధ్య ఆ, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వీరి దలీల్ ఏమిటి అని చూసినట్లయితే సహీ ముస్లింలో ఉన్న ఒక హదీస్ని వీరు దలీల్గా చూపుతారు. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనతో హజ్ చేయడానికి వచ్చిన ముహాజిరీన్లను మక్కాలో 4 దినముల కంటే ఎక్కువ స్టే చేయరాదు అని చెప్పేసి ఆదేశించారనమాట. గడపరాదు అని. సహీ ముస్లింలో ఉన్నటువంటి ఒక హదీస్లో ఆ, అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ, తనతో హజ్ చేయడానికి వచ్చినటువంటి ముహాజిరీన్ సహాబాలను మక్కాలో 4 దినముల కంటే ఎక్కువగా ఆ, నిలిచి ఉండకండి అని చెప్పేసి ఆదేశించారు అన్నమాట. స్టే చేయరాదని చెప్పేసి ఆదేశించారు. దానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఈ ముహాజిరీన్లు అంటే ఎవరు? ఇక్కడ మక్కా నుండి హిజ్రత్ చేసి మదీనాకు వెళ్ళిపోయినటువంటి సహాబాలు ఎవరైతే ఉన్నారో ఈ ముహాజిరీన్లు మక్కా నగరం నుండి మదీనాకు హిజ్రత్ చేశారు. అంటే మక్కా నగరాన్ని వాళ్ళు శాశ్వతంగా విడిచిపెట్టేశారనమాట. వారు తిరిగి మక్కా నగరానికి స్థిర నివాసులుగా రావడానికి అక్కడ ఉన్నటువంటి కుఫార్ అనే ఖురేష్ మక్కా సర్దార్లు నిషేధించారు. అర్థమైందా? కనుక దీని నుండి ఉలమా రాబట్టినటువంటి విషయం ఏమిటంటే ప్రయాణంలో ఉన్న వ్యక్తి 4 దినములు ఒక ప్రదేశంలో హసరు చేయవచ్చును. నాలుగు ఆ, నాలుగు ఆ, 4 దినములు దాటితే అతడు పూర్తి నమాజులు చదవాల్సి ఉంటుంది అని. హజతుల్ విదా సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఉమ్రా చేసిన తర్వాత కేవలం 4 దినాలు మాత్రమే మక్కాలో ఉన్నారు. ఈ సందర్భంగా చూపబడేటువంటి రెండవ దలీల్ ఏమిటంటే ఆ, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్హు ఆయన ఆ, ఆయన ఖిలాఫత్లో ఆయన ఖలీఫాగా ఉన్న కాలంలో ఈ మన ఆ, ఏది ముస్లిమేతరులు ఆ, ఇతర మతములకు చెందినటువంటి వ్యాపారులు వ్యాపారులు మక్కాలో కానీ మదీనాలో కానీ 4 దినాల కంటే ఎక్కువగా వ్యాపారం మీద స్టే చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఆదేశించారు. ఆ, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజాలు తాలాను ఆయన ఖిలాఫత్గా ఖలీఫాగా ఉన్న కాలంలో. ఇమాం ఇబ్న్ ఖుదామా ఈ విషయాన్ని ఆయన ఆయన యొక్క ఉద్గ్రంథం ఉంది అల్ ముగ్ని అని. అందులో వాల్యూమ్ నెంబర్ 3లో దీన్ని దర్జ్ చేశారనమాట. దర్జ్ చేసి ఆ, ఏమన్నారు? కారణం ఏంటంటే 4 దినాల కంటే ఎక్కువ ఉంటే అతడు స్థానికుడుగా భావించబడతాడు అనేటువంటి ఇంటర్ప్రిషన్ ఇంటర్ప్రిషన్ ఇవ్వబడింది అనమాట ఈ సంఘటనకు సంబంధించి. అర్థమైందా? అలాగే సయీద్ ఇబ్న్ అల్ ముసయ్యిబ్
సయీద్ ఇబ్న్ అల్ ముసైబ్ కూడా రజల్లాహు అన్హు కూడా 4 రోజులు ఉండే నియ్యత్ ఉంటే, 4 రోజులు అక్కడ గడిపే నియ్యత్ ఉంటే 4 రకాతులు నమాజులు చదవండి అని అన్నారు ఆయన. అదేవిధంగా మన మ్, మర్హూమ్ షేఖ్ ఇబ్న్ బాజ్ రహిమహుల్లా అభిప్రాయం కూడా ఇదే. రైట్. ఇది రెండో అభిప్రాయం. మొదటిది 15 రోజులు గడువు, 15 రోజుల వరకు హస్రు చేయవచ్చును అనేటువంటిది హనీఫీ ఉలమాల అభిప్రాయం అయితే, 4 రోజుల వరకు అతను హస్రు చేయవచ్చును అనేటువంటిది మిగతా 3 మదహబ్ల అభిప్రాయం అనమాట. దాని యొక్క దలీలని మనం ఇక్కడ చూసాం, వారి యొక్క ఆర్గ్యుమెంట్ని కూడా. మూడో అభిప్రాయం ఏమిటి? మూడో అభిప్రాయం ఇది షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్న్ తైమియా వారి యొక్క అభిప్రాయం అనమాట. వారు ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లా వారు ఏమంటారు, చాలా క్లియర్గా తన అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? ఎవరైనా సరే తన ఇంటి నుండి ప్రయాణమై బయలుదేరిన వ్యక్తి ఇన్ని రోజులు ప్రయాణావస్థలో ఉంటాడు, అంటే ప్రయాణికుడిగా పరిగణించబడతాడు అని నిర్ధారణగా అంటున్నట్లయితే నిర్ధారణగా అంటున్నట్లయితే అది 4 రోజులు కానివ్వండి, 15 రోజులు కానివ్వండి, 17, 19, 19 రోజులు కానివ్వండి, 17 రోజులు కానివ్వండి, 19 రోజులు కానివ్వండి, వారి ఆ స్టేట్మెంట్స్కి వారి యొక్క ఆ స్టేట్మెంట్స్కి షరియత్లో దలీల్ ఏమీ లేదు అని అంటున్నారు ఆయన, ఇమాం ఇబ్న్ తైమియా. లా దలీల అలైహి అని అంటారు ఆయన. వారు ఏమంటారు? ఇప్పుడు మనం చూసాం కదా, మన ఏది హనఫీ ఉలమాలు 15 రోజులు అని అన్నారు. రైట్. మిగతా 3 మదహబుల వాళ్ళేమో ఏది 4 రోజులు అని అన్నారు. ఓకేనా? ఆ, ఈ 15 రోజులు కానివ్వండి, 4 రోజులు కానివ్వండి, ఇంకా ముందు మనము ఆ, మా- మ్, ఏది మన 15 రోజులు, 16 రోజులు, 17 రోజులు, 19 రోజులు అనేటువంటి ఈ దళాలు కూడా మనకు ముందు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ వారు ఏమంటున్నారు, ఎవరైనా ఒక వ్యక్తి తన ఇంటి నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి, అర్థమైందా, తన ఇంటి నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి ఇన్ని రోజులు ప్రయాణావస్థలో ఉంటాడు అని చెప్పేసి ఒక నంబర్ చెప్పేటట్లయితే, ఒక నంబర్ చెప్తున్నట్లయితే, అది 15 రోజులు కానివ్వండి, ఆ, 4 రోజులు కానివ్వండి, 15 రోజులు కానివ్వండి, 17 కానివ్వండి, 19 కానివ్వండి, ఈ సంఖ్యకు వారు ఈ విధంగా అంటున్న దానికి షరియత్లో, అర్థమైందా, నిర్ధారణగా ఇన్ని రోజులు అని చెప్పడానికి షరియత్లో నిర్ధారణగా దలీల్ అనేటువంటిది లేదు అని అంటున్నారు అనమా. లా దలీల అలైహి అంటున్నారు. ఎందుకు ఎందుకనంటే వారు ఏమంటారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయా సందర్భాల్లో ఒక స్థిరమైన ఇన్ని దినముల కొరకు అని కాకుండా, అర్థమైందా, ఒక స్థిరమైనటువంటి ఇన్ని దినముల కొరకు అని కాకుండా చాలా దినాలు హసరు చేశానడానికి దలీలు ఉన్నాయి షరియత్లో. రైట్. అందుకనే ఇమాం ఇబ్న్ తైమియా ఏమంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ 15 దినాలు అంటున్నారు అని అంటే, సరిగ్గా 15 దినాలేనా? అర్థమవుతుందా? సరిగ్గా 15 దినాలేనా? 15 దినాలను మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే మరి దానికి ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లుగా దలీలు ఉండాలి. లేదు. మీరు కొంతమంది వాళ్ళు 4 దినాలు అంటున్నారు. 4 దినములేనా? కరెక్టేనా? 4 దాటితే ఉండరాదా? 4 దినములు దాటితే హసరు చేయరాదా? అంటే మీరు 4 దినములను ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. రైట్. అలాగే మీరు 16 దినాలన్నా, 17 దినాలన్నా, 19 దినాలన్నా మీరు దాన్ని ఫిక్స్ చేస్తున్నట్లయితే, అట్లా చేస్తూ ఫిక్స్ చేయడానికి దలీల్ కావాలి. ఇన్ని దినములు అని ఫిక్స్ చేయడానికి దలీల్ కావాలి. రైట్. మరి ఇన్ని దినములను ఫిక్స్ చేస్తున్నట్లయితే మరి మిగతావన్నీ కూడా అవి రద్దయిపోవాలి. కానీ అలా కాదు అది. ఎందుకనంటే చాలా దలీలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక సందర్భాల్లో, ఆయా సందర్భాల్లో ఒక స్థిరమైన ఇన్ని దినముల కొరకు అని కాకుండా చాలా దినాలు, ఒకసారి కొన్ని దినాలు చేస్తే మరొకసారి దాన్ని దాన్ని మించి హసరు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి దలీలు కూడా ఉన్నాయి. అందులో నంబర్ 1 జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు తాలా అనే ఒక హదీస్ ఇది. సహీ ఇర్వా ఖలీల్, సునన్ అబూ దావుద్, ముస్నద్ అహ్మద్, జామి ఆ, ఇబ్న్ మాజాలో ఉంది. ఇమాం ఇబ్న్ హజం, ఇమాం నవవి ఈ హదీస్ని సహీ అన్నారు. అందులో అందులో ఏమనుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తబూక్ యుద్ధ సందర్భంగా అక్కడ 20 దినములు గడిపారు. 20 దినాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హస్న నమాజ్ని చదివించారు అన్నది ఆ హదీస్లో. నంబర్ 1. రెండోది రెండో దలీల్ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క హదీస్ ఇది. సహీ బుఖారీ, సున్నా తిర్మిజీలో ఉంది.
వారేమంటారు అందులో, ఫతాహ్ మక్కా సమయంలో ప్రవక్త సల్లల్లాహు వారు మక్కాలో 19 రోజులు గడిపారు. ఆ 19 రోజులు ప్రవక్త సల్లల్లాహు వారు రెండు రెండు రకాతులుగానే ఆచరించారు, 4 రకాతుల నమాజులని. అందుకని మేము కూడా ఎక్కడికైనా వెళితే అక్కడ 19 రోజులు గడపాల్సి వస్తే హస్రు చేసేవారం. అంతకంటే ఎక్కువ గడపాల్సి వస్తే పూర్తి నమాజును ఆచరించేవారము అని ఉంది ఈ హదీస్లో. రైట్. పైన తబూక్ యుద్ధ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు వారు 20 దినాలు గడిపారు అక్కడ. ఆ 20 దినాలు కూడా ప్రవక్త సల్లల్లాహు వారు హస్రుని ఆచరించారు అనుంటే, అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క హదీస్లో ఫతహ్ మక్కా సమయం సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు వారు మక్కాలో 19 దినాలు గడిపారు. ప్రవక్త సల్లల్లాహు వారు ఆ 19 దినాలు కూడా హస్రుని ఆచరించారు అని ఉంది. మూడవ హదీస్లో చూడండి, సునన్ అబు దావుద్లో ఉన్నటువంటి ఇదే హదీస్ యొక్క మరొక చైన్ ద్వారా ఇదే హదీస్ యొక్క వెర్షన్ సునన్ అబు దావుద్లో దర్జ్ చేయబడి ఉందన్నమాట. అందులో ప్రవక్త సల్లల్లాహు వారు మకాలు 17 దినములు గడిపారని, ఆ 17 దినాలు హస్రు చేశారని ప్రస్తావన ఉంది దాంట్లో. రైట్. ఆ విధంగానే సునన్ అబు దావుద్లోనే మరొక చైన్ ద్వారా దర్శ చేయబడినటువంటి ఉన్నటువంటి ఇదే హదీస్ యొక్క మరొక వెర్షన్లో ప్రవక్త సల్లల్లాహు వారు 15 దినములు అక్కడ గడిపారని, 15 దినములు హసరు చేశారని ప్రస్తావన ఉంది. ఓకేనా. అదేవిధంగా మోతా ఇమాం మాలిక్ వాల్యూమ్ నెంబర్ 1, హదీస్ నెంబర్ 149లో ఈ హదీస్ 149లో ఒక హదీస్ ఉంది అది. ఈ ఈ మోతా ఇమాం మాలిక్ యొక్క ఇప్పుడు ఈ చూడబోతున్నటువంటి ఈ హదీస్ని షేక్ మొహమ్మద్ సుభీ రీసెర్చ్ స్కాలర్ అన్నమాట, ఆయన దీన్ని సహీ అన్నారు. అందులో ఏమనుంది, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు మక్కాకు ప్రయాణించినప్పుడల్లా అక్కడ ఉన్నన్ని రోజులు 4 రకాతుల నమాజును రెండు రకాతులుగానే చదివించేవారు. తర్వాత ప్రజలతో, ఓ మక్కా వాసులారా, మీ మీ నమాజులను పూర్తి చేసుకోండి, నిశ్చయంగా మేము ముసాఫిర్లమే అనేవారన్నమాట. అతిము యా అహ్లల్ మక్కా ఫ ఇన్నమా కౌము సఫరిన్ అని అనేవారు. అర్థమవుతున్నదా. కనుక అక్కడ ఉన్నన్ని రోజులు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు మక్కా ప్రయాణించినప్పుడల్లా అక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తాయి. ఇప్పుడు మనం ఇక ఈ ఈ యొక్క పదాలను బట్టి మీరు గమనించండి. ఈ పదాలను బట్టి గమనించండి. మనం పైన 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 ఏం చూసాం, మనం 15 రోజులు చూసాం. 19 రోజులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గడిపారని చూసాం. 17 దినాలు చూసాం. 15 దినములు చూసాం మనం ఇక్కడ. కానీ ఈ పదాలను గమనిస్తే ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్హు మక్కా ప్రయాణించినప్పుడల్లా అక్కడ ఉన్నన్ని రోజులు 4 రకాల నమాజులు రెండు రెండు రకాలుగానే చదివారు అని అంటే, ఇక్కడ రోజుల యొక్క సంఖ్య అనేటువంటిది ఏది ఫిక్స్గా చేయబడినట్లుగా మనకి హదీసులో కనబడదు. ఉదాహరణకి ఆయన 25 రోజులు గడపాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 25 రోజులు కూడా కసరు చేసేవారు అనే అర్థాన్ని ఇస్తున్నది ఈ హదీస్. అది అర్థమవుతున్నదా. 15 రోజులు గడపాల్సి వస్తే 15 రోజులు కూడా హసరు చేసేవారు. 8 లేక 9 దినాలు 10 దినాలు గడపాల్సి వస్తే 10 దినాలు కూడా హసరు చేసేవారు అనే అర్థాన్ని ఇస్తున్నారు అనమాట. ఈ మోతా ఇమాం మాలిక్లో దర్శించినటువంటి హదీస్ ఇది. రైట్. అదేవిధంగా మరొక హదీస్లో అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క హదీస్ ఇది. ఇది సునన్ బైహఖీ ఇమాం ఇమాం బైహఖీ వారి యొక్క సునన్ అల్ కుబ్రా వాల్యూమ్ 3 హదీస్ నెంబర్ 152. ఇందులో ఏమనుంది చూడండి. ఈ హదీస్ సనద్ను ఇమాం నవవి ఏమన్నారంటే, ఇమాం బుఖారీ ఇమాం ముస్లింల కండిషన్స్ పై ఈ హదీస్ సహీ అని అన్నారు ఆయన. అర్థమైందా. ఇది ఆ, ఇమాం బైహఖీ వారి సునన్ అల్ కుబ్రాలో దర్జ్ చేయబడేట హదీస్ అనమాట ఇది. అందులో వారు ఏమంటున్నారు, అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అజర్బైజాన్ పై యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ మంచు వల్ల దారులన్నీ కప్పబడిపోవడంతో 6 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. అర్థమైందా. 6 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ 6 నెలలు ఆయన హస్రు చేశారు అని ఈ హదీస్లో దర్జ్ చేయబడింది అనమాట. 6 నెలలు ఆయన హస్రు చేశారు అని. మరొక దలీల్గా మరొక హదీస్లో చూడండి, అనస్ రదియల్లాహు అన్హు హదీస్ ఇది. బైహఖీలో ఉంది, వాల్యూమ్ నెంబర్ 2 152 హదీస్ నెంబర్. ఇమాం నవవి తర్వాత ఇమాం హాఫిజ్ ఇబ్న్ హజర్ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ యొక్క సన్నదును పరిశీలించి దీన్ని సహీ అన్నారు. ఈ సన్నదును సహీ అన్నారు అనమాట. అందులో ఏమనుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొందరు సహాబీలు రామి హుర్ముజ్ అనే ప్రదేశానికి వెళ్ళారు.
ఆ ప్రాంతంలో వారు 9 నెలలు ఉన్నారు. అక్కడ ఆ 9 నెలలు వారు హస్ర నమాజును ఆచరించారు అని. అర్థమవుతున్నదా? అదేవిధంగా మరొక దలీల్లో అనస్ రదియల్లాహు అన్హు యొక్క ఆ, దలీ ఆ, హదీస్ ఇది తహజీబుల్ ఆసార్ ముస్నద్ ఉమర్ వాల్యూమ్ నెంబర్ 1 హదీస్ నెంబర్ 257 అందులో ఈ విధంగా దర్జ్ చేయబడి ఉందన్నమాట. ఏమని? అనస్ రదియల్లాహు తఆలా అన్హు ఒక యుద్ధం సందర్భంగా ఫారిస్ వెళ్ళారు. ఫారిస్ ప్రాంతంలో వారు 2 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ అక్కడ వారు ఆ 2 సంవత్సరాలు హస్ర నమాజ్ని ఆచరించారు అని చెప్పేసి ఇందులో దర్జ్ చేయబడి ఉంది. అందుకని ఇమాం ఇబ్న్ తైమియా ఏమంటారంటే ఇమాం ఇబ్న్ తైమియా ఏమంటారంటే మీరు ఒక వ్యక్తి ప్రయాణికుడుగా ఇన్ని రోజులు మాత్రమే పరిగణించబడతారు అని మీరు ఫిక్స్ చేస్తున్నట్లయితే అట్లా ఫిక్స్ చేయడానికి అర్థమవుతున్నదా? అలా ఫిక్స్ చేయడానికి దలీలు కావాలి. కానీ అలా ఫిక్స్ చేయగలిగేటువంటి దలీలు ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయా సందర్భాల్లో ఒక నియమితమైనటువంటి సంఖ్య కాకుండా ఆ సందర్భానికి తగ్గట్టుగా అక్కడ ఎన్ని రోజులు గడపాల్సి వస్తే అన్ని రోజులు అక్కడ వారు గడిపారు. అన్ని రోజులు వారు అక్కడ హస్ర నమాజ్ని ఆచరించారు అని అంటారనమాట. వీటన్నిటిని బట్టి ఇప్పుడు మనం చూసిన అన్నిటిలో మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే ప్రయాణం అనే దాన్ని మనం 2 రకాలుగా చూడవచ్చును అని. ప్రయాణం అనే దాన్ని మనం 2 రకాలుగా చూడవచ్చు. ఒక ఒకటేంటంటే ఒక నిర్ణీత కాలం అక్కడ ఉండేలా చేసేటువంటి ప్రయాణం. అర్థమవుతున్నదా? ఒక నిర్ణీత కాలం అక్కడ ఉండేలాగా చేసేటువంటి ప్రయాణం. రెండవది ఒక అనిశ్చిత కాలం కొరకు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిన ప్రయాణం. ప్రయాణం మనం 2 రకాలుగా చూడవచ్చు అనమాట. ఏంటది? ఒక నిర్ణీత కాలం కొరకు అక్కడ ఉండేలాగా ముందస్తు నాలెడ్జ్తోనే చేసేటువంటి ప్రయాణం నెంబర్ 1. రెండవది ఏంటది? ఆ ఒక అనిశ్చిత కాలం కొరకు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి ప్రయాణం అనమాట. అనిశ్చిత కాలం కొరకు చేయబడినటువంటి ప్రయాణం అంటే ఇప్పుడు మనం పైన చూసినటువంటి అభిప్రాయాలలో హనఫీ ఉలమాలు 15 రోజుల వరకు హస్రు చేయవచ్చును, అంతకు మించి ఉండే ఉద్దేశంతో వెళితే పూర్తి నమాజ్ని ఆచరించాలని అభిప్రాయపడ్డారు. రైట్. మిగతా 3 మదహబుల ఉలమాలు 4 దినముల కాల పరిమితిని విధించారు. దీనికి సంబంధించి ఇమాం షౌకాని రహమవుల్లా వారి యొక్క అభిప్రాయం ఇది నైలల్ అవతార్ ఇమాం షౌకాని వారి యొక్క గ్రంథం అనమాట. ఇది నైలల్ అవతార్లో వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 484లో వారి యొక్క ఈ అభిప్రాయాన్ని వారు ఈ విధంగా దర్జ్ చేశారు. ఇమాం షౌకాని వారు ఏమంటారు? ఉమ్. అందులో ఒకవేళ ఎవరైనా ప్రయాణంపై వెళ్ళిన ప్రదేశంలో అనిశ్చిత కాల పరిమితి ఉండవలసిన పరిస్థితికి లోనైతే వారు ఎక్కువలో ఎక్కువ అత్యధికంగా 20 దినాలు హస్రు చేయవచ్చును. ఇది ఇమాం షౌకాని వారి అభిప్రాయం. అర్థమవుతుంది కదా? ఎక్కువలో ఎక్కువగా 20 దినాలు హస్రు చేయవచ్చును. ఎందుకు అనే దాన్ని ఆయన 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 ఈ విధంగా ఆర్గ్యూ చేస్తూ వివరిస్తున్నారు. ఏమని? ఆ తర్వాత వారు స్థానికుల మాదిరిగా పూర్తి నమాజ్ను ఆచరించాలి. వారి యొక్క కారణాలు ఏమిటి అని చూసినట్లయితే కారణం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ను హదీసులను పరిశీలిస్తే మనకు లభించే హదీస్లలో ఇప్పుడు మనం పైన పేర్కొన్న చూసారా అవన్నీ అన్నమాట. మనకు లభించేటువంటి హదీస్లలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్యధికంగా 20 దినాలు హస్రు చేసినట్టు మనకు ఆధారం లభిస్తుంది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణను మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం చూసినటువంటి సహాబాల యొక్క ఆచరణ ప్లస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణకు సంబంధించి కూడా మనం హదీసులో చూసాం. ఏది? ఫతహ్ మక్కా సందర్భంలో ఆ, ఆ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 19 దినాలు ఉన్నారు అక్కడ. ఆ 19 దినాలు కూడా వారు హస్రు చేశారు అని ఒక వెర్షన్లో ఉంటే ఇంకొక వెర్షన్లో 17 దినాల ప్రస్తావన ఉంది. మరొక వెర్షన్లో 15 దినాల ప్రస్తావన ఉంది. మరొకటి తబూక్ యుద్ధ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ 20 దినాలు గడిపారు. ఆ 20 దినాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హస్రు చేశారు అనేటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణకు సంబంధించినటువంటి హదీసులను మనం చూసాం. మిగతావన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవి సహబాల ఆచరణలు. ఓకేనా? సో ఇమాం షౌకాని ఏమంటున్నారంటే మనం ఆ, షౌకాని ఏమంటున్నారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును వారి ఆచరణకు సంబంధించినటువంటి హదీసులను మనం పరిశీలిస్తే మనకు లభించేటువంటి హదీసులలో ఎక్కువలో ఎక్కువగా అత్యధికంగా 20 దినాలు హస్రు చేసినట్లు మనకు ఆధారం లభిస్తుంది. రైట్. వాస్తవానికి స్థానికులు పూర్తి నమాజును ఆచరించడం ఇది స్థానికులకు
పూర్తి నమాజును ఆచరించడం విధి, అది ఫర్జ్ అనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హస్ర నమాజును కేవలం ప్రయాణికుని కొరకు ప్రత్యేకించారు, స్థానికుని కొరకు కాదది. స్థానికుడు స్థానికుడే అవుతాడు కానీ ప్రయాణికుడు కాడు. నమాజుకు సంబంధించి అసలు ఆదేశం ఏమిటంటే పూర్తి నమాజును ఆచరించడం. ఇది కాస్త జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. నమాజుకు సంబంధించి అసలు ఆదేశం ఏమిటి? అసలు ఆదేశం ఏమిటంటే పూర్తి నమాజును ఆచరించడం. ఈ అసలు ఆదేశం నుండి పక్కకు జరగడానికి, అర్థమవుతున్నదా? ఈ అసలు ఆదేశం నుండి మరలడానికి, పక్కకు జరగడానికి దలీలు కావాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలోను తబుక్లోను ఆ, తబుక్లోను ఆ, అన్ని రోజులు గడిపిన అన్ని రోజులు గడిపిన వారు హసరు చేసినట్లుగా హదీసులు కానీ లేకపోయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇది మంచి ఆర్గ్యుమెంట్. ఇది యాక్చువల్గా చూసినట్లయితే వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలోను తబుక్లోను అన్ని రోజులు గడిపిన వారు హసరు చేసినట్లుగా హదీస్లలో దర్జ అయి లేకపోయినట్లయితే, అర్థమవుతుందా? హసరు చేసినట్లుగా దర్జ అయి లేకపోయినట్లయితే మిగతా సహాబాలు వేరువేరు ప్రదేశాల్లో హసరు చేసినట్లుగా దలీలు ఉన్నప్పటికీ అసలు ఆదేశంపైనే, అసలు ఆదేశమైన పూర్తి నమాజును ఆచరించడం పైనే అమలు జరిగేది. ఎందుకు? అర్థమవుతున్నదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తబుక్లోను మక్కాలోను అన్ని రోజులు గడిపారు. అన్ని రోజులు వారు అక్కడ హసరు చేశారు అనేటువంటి ప్రస్తావన లేకపోయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, మిగతా సహాబాల యొక్క ప్రస్తావన, వారు 6 నెలలు హసరు చేశారు, 9 నెలలు హసరు చేశారు, 2 సంవత్సరాలు హసరు చేశారు అనేటువంటి అవి అవి ఆ హదీసులు ఉన్నప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హసరు చేసినట్లుగా కానీ మనకు ప్రూఫ్ లేకపోయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, అర్థమవుతున్నదా? లేకపోయినట్లయితే యాక్చువల్ ఆదేశమైనటువంటి మిగతా యాక్చువల్ ఆదేశమైనటువంటి అది 4 రకాతులు నమాజ్, 4 రకాతుల నమాజ్ పైనే ఆచరించడం జరిగేది. అర్థమవుతున్నదా? ఎందుకు అనంటే సహాబాల అమలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వ- వ- మ- ప్రయాణమే మరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ అన్ని రోజులు ఉండి కూడా హస్రు చేయని సందర్భంలో సహాబాకరంల అమలును మనం దలీలుగా తీసుకోలేం. రైట్? మరి సహాబా ఏది ఫర్ ఎగ్జాంపుల్, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అమలు లేకపోయినట్లయితే సహాబాకరంలో ఎందుకట హసరు చేస్తారు అనే అనుమానం రావచ్చు. దానికి కారణం ఏంటంటే ఖురాన్లో అల్లాహ్ తఆలా ఏమన్నారు? మీరు భూమిపై ప్రయాణిస్తున్నప్పుడు, అర్థమవుతున్నదా? భూమిపై ప్రయాణిస్తున్నప్పుడు మీరు నమాజులను తగ్గించి చదివినట్లయితే మీకు దోషం ఏమి లేదని అన్నారు. దానిపై అమలు చేస్తూ ఒకవేళ సహబాకరంలు ఆ విధంగా హసరు చేస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ అనేటువంటిది మనకు ముందుకు రాకపోయినట్లయితే యాక్చువల్గా దాన్ని ఏమంటారు? నమాజ్ యొక్క అసలు ఆదేశం ఏంటంటే 4 రకాతుల ఆదేశం అనమాట. ఆ దాని మీదనే అమలు చేయడం జరిగేది. ఎందుకు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ లేని సందర్భంలో సహాబాకరాముల యొక్క ఆచరణను మనం దలీలుగా తీసుకోలేమన్నమాట. అర్థమవుతున్నదా? సో ఈ పరిస్థితికి సంబంధించి ఈ పరిస్థితికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ను గమనిస్తే అత్యధికంగా మనకు వారు 20 రోజులు హస్రు చేసినట్లుగా దలీల ద్వారా తెలుస్తున్నది మనకి. రైట్? కనుక అత్యధికంగా 20 రోజులు హస్రు చేయవచ్చును అనడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణకు దగ్గరగా ఉన్నటువంటి విషయం అంటున్నారు అనమాట ఇమాం. అల్లాహు అక్బర్. ఇమాం షౌకాని తన యొక్క ఈ ఈ మన ఈ నైలల్ అవతార్లో ఆ, దర్జ్ చేసినటువంటి తన అభిప్రాయంలో, అర్థమవుతున్నదా? కనుక ఈ పరిస్థితికి సంబంధించి వారు ఏమంటున్నారు చాలా క్లియర్గా, ఈ పరిస్థితికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును గమనిస్తే అత్యధికంగా మనకు వారు 20 రోజులు హసరు చేసినట్లుగా మనకు దలీల ద్వారా తెలుస్తున్నది. కనుక అత్యధికంగా 20 రోజులు హసరు చేయవచ్చును అనడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణకు దగ్గరగా ఉన్న విషయం అంటున్నారు. రైట్? ఇది ఇది చాలా బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ యాక్చువల్గా సున్నత్కు సంబంధించి చూసినట్లయితే. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే ఇది ఆ, నిరంతరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉండేటువంటి వ్యక్తి కాదనమాట. అర్థమైందా? ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి
అక్కడ అనిశ్చిత కాలం ఉండాల్సిన పరిస్థితికి లోనయ్యేటువంటి వ్యక్తికి సంబంధించి అనమాట. అర్థమవుతున్నదా? ఉమ్. సో ఇది ఇమాం షౌకాని రహమతుల్లా వారి యొక్క అభిప్రాయం అనేటువంటిది బలమైనటువంటి అభిప్రాయం అయినప్పటికీ హనఫీ ఉలమాలు ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. అనిశ్చిత వారి యొక్క అభిప్రాయం ఏంటిది? అనిశ్చిత స్థితి ఎంతకాలం కొనసాగితే అంతకాలం హసరు చేయవచ్చును అనేటువంటిది వారి యొక్క అభిప్రాయం. అర్థమవుతుందా? వారి యొక్క అభిప్రాయం అనిశ్చిత కాలం, అనిశ్చిత పరిస్థితి ఎంతకాలం కొనసాగితే అంతకాలం వరకు అతడు ఉన్న ప్రదేశంలో హసరు చేయవచ్చును అనేటువంటిది వారి యొక్క అభిప్రాయం అన్నమాట. మెజారిటీ ఉలమాల యొక్క అభిప్రాయం కూడా ఇదే. ఇబ్న్ తైమియా తర్వాత అమీర్ సనాని అమీర్ సనాని అభిప్రాయం కూడా ఇదే. ఏది? అనిశ్చిత పరిస్థితి ఒక ప్రదేశానికి వెళ్ళినటువంటి వ్యక్తి అనిశ్చిత స్థితికి లోనైతే, ఫర్ ఎగ్జాంపుల్ అనిశ్చిత స్థితికి లోనైతే ఆ అనిశ్చిత స్థితి ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు అతను అక్కడ కసరు చేయవచ్చును అనేటువంటిదే ఇమాం ఇబ్న్ తైమియా తర్వాత అమీర్ సనాని వారి యొక్క అభిప్రాయం కూడా ఇదనమాట. ఇంకా ఇమాం తిర్మిది ఏమంటారు? ఆ, ఇస్లాం ఉలమాల మధ్య, ఇస్లాం ధర్మ పండితుల మధ్య ఆ, ఈ విషయంపై ఇజ్మా కూడా ఉన్నది అంటున్నారు అనమాట. ఈ విషయంపై ఇజ్మా కూడా ఉన్నది అంటారు. ప్రయాణికుడు తాను చేరుకున్న ప్రదేశంలోనే ఆగిపోయే నిర్ణయం తీసుకున్నంత వరకు, ప్రయాణికుడు తాను చేరుకున్న ప్రదేశంలోనే ఆగిపోయే నిర్ణయం తీసుకున్నంత వరకు అతడు హసరు చేయవచ్చును అనేటువంటిది. దాని మీద ఆ, ఉలమాలందరూ ఏకాభిప్రాయం ఉంది అంటున్నారు అన్నమాట ఇమాం తిర్మిది. వీరి వాదన ఏమిటి? వీరి వాదన ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు వారు తబూక్ మక్కాలలో అనిశ్చిత స్థితిలో గడిపినప్పటికీ ఆ అనిశ్చిత స్థితికి సంబంధించి ఒక గడువును విధించలేదు ప్రవక్త సల్లల్లాహు వారు. నెంబర్ వన్, పాయింట్ నెంబర్ వన్ ఏంటది? ఈ ఇమాం తిర్మిది వారి యొక్క వాదనలో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు వారు తబూక్ మరియు మక్కాలలో అనిశ్చిత స్థితిలో గడిపినప్పటికీ, ఇది మక్కా ఫతహ్ మక్కా సందర్భంలో చూసినట్లయితే ఆ ముషరికైన మక్కా సర్దార్లందరూ కూడా వారు లొంగిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక చర్యలు చేపట్టారు. అర్థమవుతున్నదా? అనేక చర్యలు చేపట్టారు. ఆ అనేక చర్యలు చేపట్టడంలో ఇది ఇన్ని రోజులలో ముగుస్తుంది అనేటువంటి పరిస్థితి లేదు అక్కడ. అర్థమైందా? ఇన్ని రోజులలో ముగుస్తుంది అనేటువంటి పరిస్థితి లేదు అది. ఆ అనిశ్చిత స్థితి ఎంతకాలం కొనసాగిందో అంతకాలం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ ఉన్నారు. అందుకని హదీస్లలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 19 దినాలు గడిపినారు అనేటువంటిది మనకు అక్కడ దర్జైంది అనమాట. ఒకవేళ 19 దినాలు కాకుండా ఒక 20 దినాలు గడపాల్సి వస్తే ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేపట్టిన చర్యలు పూర్తి కాలేదు అప్పటికి. ఇంకా ఎక్కువ దినాలు గడపాల్సి వస్తే 25 దినాలు గడపాల్సి వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ 20 దినాలు గడిపేవారు, లేకపోతే 25 దినాలు కూడా గడిపేవారు. అర్థమైందా? కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలోను తబుక్లోను ఉండాల్సి వచ్చినన్ని రోజులు హస్రు చేశారు. ఎన్ని రోజులు ఉండవలసి వస్తే అన్ని రోజులు హస్రు చేశారు. ఇంకా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అన్ని రోజులు కూడా హస్రు నమాజ్ని ఆచరించి ఉండేవారు. ఇమాం తిర్మిది యొక్క సెకండ్ పాయింట్ ఇది. థర్డ్ పాయింట్, అనిశ్చిత స్థితిలో స్వస్థలంలో కాకుండా అనిశ్చిత స్థితిలో మరో ప్రదేశంలో ఉన్న వ్యక్తి స్థానికుడిగా కాకుండా ప్రయాణికుడి హుకుంలోనే ఉంటాడు. ఆ అనిశ్చిత స్థితి ముగిసే వరకు అతడు హస్రునే ఆచరిస్తాడు. వీటికి ఉదాహరణ ఏంటంటే పైన పేర్కొన్నటువంటి ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు, తర్వాత అబ్దుల్లా ఇబ్న్ ఉమర్, అనస్ రదియల్లాహు అన్హుమ యొక్క హదీసులు ఉంటాం. మనం ఇందాక చూసాం మనం ఇవన్నీ. రైట్. కనుక ఆ అనిశ్చిత స్థితి ముగిసే వరకు అతడు హసర్ నమాజ్ని ఆచరిస్తాడు. ఈ పాయింట్ నెంబర్ 3 ఇది. ఇమాం తిర్మిది యొక్క ఆ, వాదన అన్నమాట ఇది. రైట్. సారీ. దీని తర్వాత ఒక నిశ్చిత కాల పరిమితి అక్కడ ఉండేటువంటి ముందస్తు జ్ఞానంతో ముందస్తు జ్ఞానంతో ప్రయాణించే వ్యక్తికి సంబంధించి మరి ఏమిటి అని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు మనం ఏం చూసాము? ఒక ప్రయాణమై ప్రయాణమై బయలుదేరిన ప్రదేశానికి చేరుకున్న వ్యక్తి అక్కడ అనిశ్చిత స్థితికి గురైతే అతనికి సంబంధించినటువంటి ఆ, ఇవన్నమాట ఇవన్నీ దళాలు తర్వాత ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా. ఇప్పుడు ఏంటంటే ఒక నిశ్చిత కాల పరిమితి అక్కడ ఉండే ముందస్తు జ్ఞానంతో ఆ ప్రదేశానికి ప్రయాణించే వ్యక్తికి సంబంధించి చూసినట్లయితే పైన మనం హనఫీ ఉలమాల యొక్క 15 దినముల కాల పరిమితిని గురించి చూసాం. అర్థమైందా?
అలాగే కనీసం 4 దినములు ఉండే నియ్యతో బయలుదేరిన వ్యక్తి 4 దినముల తర్వాత పూర్తి నమాజును ఆచరించాలి అనే దాని గురించి చూసామన్నమాట. వీరి వాదన ఏంటిది? వీరి వాదన ఏంటంటే వీలైనంత వరకు ప్రతి ముస్లిం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్కు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ విషయానికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ను పరిశీలిస్తే హజ్జతుల్ విదా సందర్భంగా మొత్తం 10 దినాలు గడిపారు. అందులో 6 దినాలు మక్కా పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ క్యాంప్ వేస్తూ గడిస్తే మక్కాలో అంటే మక్కా నగరంలో సరిగ్గా 4 దినాలు ఉన్నారు. అప్పుడు మక్కాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హసర్ అదా చేశారు. జిల్హజ్జ 4వ తారీఖున ఉదయం వారు మక్కా నగరంలోనికి ప్రవేశించారు. 4, 5, 6, 7 జిల్హజ్జ జి- ఆ, ఆ, 4, 5, 6, 7 జిల్హజ్జ రోజులను నగరంలోనే నివసించి 8వ తారీఖున ఫజర్ నమాజ్ ఆచరించిన తర్వాత అక్కడి నుండి మీనాకు బయలుదేరారు. సో దీని ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలుసు వారు మక్కాలో సరిగ్గా 4 దినాలు ఉండబోతున్నారు అని. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హస్ర చేశారు. సెకండ్ పాయింట్ ఏంటంటే అదేవిధంగా ఎవరైతే 4 దినాలు లేక అంతకంటే తక్కువ దినాలు గడిపే నియ్యత్తో మరో ప్రదేశానికి ప్రయాణిస్తారో వారు అత్యధికంగా 4 దినాలు హస్రు చేయవచ్చును అని చెప్పేసి దీని ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ ఆ, ఈ డిస్కషన్ ద్వారా మనకు తెలుస్తున్నది. థర్డ్ పాయింట్ ఏంటంటే 4 దినాలు గడిచిపోతే వారు పూర్తి నమాజును ఆచరించాలి. ఒకవేళ అనిశ్చిత పరిస్థితి ఎదురు కానట్లయితే, అర్థమైందా? కనుక ఒక ప్రదేశానికి ఇన్ని దినాలు ఉండేటువంటి నియ్యత్తోని కనుక బయలుదేరేటువంటి వ్యక్తికి సంబంధించి చూసినట్లయితే అది ఈ వాదన ప్రకారం మాక్సిమం 4 దినాలు అక్కడ అతను హసరు చేయవచ్చు, అనిశ్చిత పరిస్థితి ఎదురు కాకపోయినట్లయితే. రైట్. ఇమాం ఇబ్న్ తైమియా ఏమంటారు ఇక్కడ దీనికి సంబంధించి? ప్రయాణము ఏ విధంగానైతే నిర్వచించబడలేదో ప్రయాణపు గడువు కూడా అదే విధంగా నిర్వచించబడలేదు అని అంటారనమాట ఇమాం ఇబ్న్ తైమియా రహమవుల్లా. ప్రయాణము అనేటువంటిది ఏ విధంగానైతే షరియత్లో నిర్వచించబడలేదో ప్రయాణపు గడువు కూడా అదే విధంగా నిర్వచించబడలేదు అని అంటారు ఆయన. వారి యొక్క ఆ, వాదనని మనం చూసాం ఇందాకనే. వారు ఏమంటారు, ఎవరైనా సరే తన ఇంటి నుండి ప్రయాణమై బయలుదేరిన వ్యక్తి ఇన్ని రోజులు ప్రయాణావస్థలో ఉంటాడు, ప్రయాణికుడిగా పరిగణించబడతాడు నిర్ధారణగా అని ఎవరైనా అంటున్నట్లయితే అది 4 దినములు కానివ్వండి, 15 దినములు కానివ్వండి, 17, 19 దినాలు కానివ్వండి, వారి ఆ స్టేట్మెంట్కి షరియత్లో దలీల్ ఏమీ లేదు. లా దలీల అలైహి అనేటువంటి ఇమాం ఇబ్న్ తైమియా గారి అభిప్రాయాన్ని మనం చూసాం అది. రైట్. వారు ఏమంటున్నారు? ఇమాం ఇబ్న్ తైమియా ఏమంటారంటే ఎవరైనా సరే తన ఇంటి నుండి ప్రయాణమై బయలుదేరిన వ్యక్తి తాను చేరవలసిన గమ్యానికి చేరిన తర్వాత ఇన్ని రోజుల వరకు ప్రయాణికుడిగానే పరిగణించబడతాడు, అతడు ఎన్ని రోజులు అక్కడ హసరి నమాజ్ను ఆచరించవచ్చు అని రోజుల సంఖ్యను నిర్ధారిస్తున్నట్లయితే అది 4 రోజులు కానివ్వండి, 15, 19 దినాలు కానివ్వండి, లేక 20 దినాలు కానివ్వండి, వారి వాదనలకు వారి వారి యొక్క ఆ వాదనలకు ఆ స్టేట్మెంట్లకు దలీల్ ఏమీ లేదు అని అంటారు. కనుక ఇమాం ఇబ్న్ తైమియా రహమవుల్లా వారి యొక్క అభిప్రాయంలో వారు ఏమంటున్నారు? ప్రయాణం అనేది అది చిన్న దూరమైనా పెద్ద దూరమైనా అది లిటరల్లీ లిటరల్ మీనింగ్లో గ్రాంధిక అర్థంలో అది ప్రయాణము అనే అర్థాన్ని ఇస్తున్నట్లయితే, అర్థమైందా? ప్రయాణం అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నట్లయితే అది ప్రయాణంగా భావించబడుతుంది. అతడు తన స్థ- తన అతడు తిరిగి తన స్వస్థలం చేరుకునేంత వరకు ప్రయాణికుడుగానే భావించబడతాడు, అది ఎంత కాలమైనా సరే. ఎందుకంటే ఖురాన్ యొక్క ఆయత కూడా ఇదే అర్థాన్ని ఇస్తున్నది అంటున్నారనమాట. ఖురాన్లో అల్లాహ్ తఆలా ఏమంటారు? మీరు భూమిపై ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఖస్రు చేస్తే దోషం ఏమీ లేదు అని అన్నారు. కనుక మీరు మీ ఇంటిని స్వస్థలాన్ని విడిచి బయలుదేరితే తిరిగి మీరు ఇంటికి చేరుకునేంత వరకు మీరు ప్రయాణికుడిగానే ఉంటారు. ఒకవేళ మీరు తిరిగి వచ్చే ఉద్దేశంతో కాకుండా అక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశంతో బయలుదేరినట్లయితే అప్పుడు అక్కడికి చేరుకున్న తర్వాత మీరు అక్కడ స్థానికులైపోతారు. ఇమాం ఇబ్న్ తైమియా తాను ఈ విధంగా అభిప్రాయపడినప్పటికీ యాక్చువల్గా ఇది చూడండి, అది ఆ, ఇమాం ఇబ్న్ తైమియా గారి యొక్క ఈ మన ఈ డిస్కషన్ తర్వాత వారి యొక్క ఎనలైజేషన్ ఏదైతే ఉందో ఖురాన్ ఆయత యొక్క వెలుగులో
ఇది యాక్చువల్గా చూసినట్లయితే దాన్ని ఏమంటారంటే టెక్స్చువల్గా ఇది సరి అయినటువంటి అభిప్రాయం ఇది యాక్చువల్గా. కానీ ఈ అభిప్రాయాన్ని కనుక మనము యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నట్లయితే దీన్ని ఇమాం ఇబ్న్ తైమియా గారు కూడా దాన్ని గమనించారు. తన ఈ యొక్క ఫత్వా యొక్క పరిణామం ఏమిటో, పరిణామం ఏ విధంగా ఆ, ఏ విధంగా ఉండబోతున్నదో ఆయన గమనించారు అది. ఇమాం ఇబ్న్ తైమియా తాను ఈ విధంగా అభిప్రాయపడినప్పటికీ తన ఈ అభిప్రాయము ఒక ఓపెన్ ఎండ్ సిచ్యువేషన్కి దారితీస్తుందన్న విషయాన్ని ఆయన గమనించారు. ఉమ్, అంటే దాని అర్థం ఏంటది? తన ఇంటి నుండి బయలుదేరినటువంటి వ్యక్తి, ఆయన అభిప్రాయం ఏంటది? తన ఇంటి నుండి బయలుదేరినటువంటి వ్యక్తి తాను ప్రయాణమై చేరుకున్నటువంటి ప్రదేశానికి చేరుకుని తర్వాత మళ్ళీ తాను ఇంటికి ఆ, తిరిగి చేరుకునేంత వరకు మధ్యకాలం అంతా కూడా ప్రయాణంగానే భావించబడుతుంది. అతడు ఆ, ఆ, ఏది ఈ రోజుల సంఖ్య, ఏది 4 రోజులు 15 రోజులు అనే దానికి ఏమి దలీల్ లేదు యాక్చువల్గా ఆ విధంగా నిర్ధారించడానికి. కనుక ఇంటి నుండి బయలుదేరినటువంటి వ్యక్తి తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు, అర్థమైందా, ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ అతను 15 రోజులు కానివ్వండి, 20 రోజులు కానివ్వండి, రైట్, లేకపోతే ఆ, ఆ, మ, అక్కడ ఉన్నన్ని రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నన్ని రోజులు ప్లస్ అతను అక్కడి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు ఆ పరిస్థితి మొత్తం కూడా, ఆ స్థితి మొత్తం కూడా ప్రయాణంగానే భావించబడుతుంది. అతడు ప్రయాణికుడిగానే భావించబడతాడు. అతడు ఆ, ఆ, మ, ఆ స్థితిలో అతడు 4 రకాతుల నమాజులను రెండు 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 రకాతులని ఖాసరు చేసి ఆచరిస్తాడు అనేది ఇమాం ఇబ్న్ తైమియా గారి యొక్క అభిప్రాయం. ఇది ఈ ఖురాన్ యొక్క ఆయత్ యొక్క ఆ, వెలుగులో. కానీ ఈ అభిప్రాయాన్ని వెలిపించిన తర్వాత ఇమాం ఇబ్న్ తైమియా గారు కూడా గమనించారన్నమాట. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒక వ్యక్తి ఆ, ఏది ఫర్ ఏది ఇండియా నుంచి బయలుదేరాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఉదాహరణ తీసుకోండి. ఇమాం ఇబ్న్ తైమియా గారి యొక్క అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే మాకు ఇక్కడ చేసేటువంటి ఉద్దేశం లేదు. ఎప్పుడైనా సరే మేము ఇండియాకి తిరిగి వెళ్ళే వాళ్ళమే. అర్థమవుతున్నదా? ఇందాక మనం ఏం చూసాము? ఎవరైతే అక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశంతో వేరే ప్రదేశానికి బయలుదేరినట్లయితే అక్కడికి చేరుకున్న తర్వాత వారు వారు అక్కడి స్థానికులుగా పరిగణించబడతారు. వారు 4 రకాల మాత్రం ఆచరిస్తారు. అక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశంతోనే వేరే నగరానికి, వేరే పట్టణానికి, వేరే రాష్ట్రానికి లేదా వేరే దేశానికి వెళ్ళినట్లయితే, ఇమాం ఇబ్న్ తైమియా గారి అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే, అర్థమవుతున్నదా? సో అక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశం లేకపోతే, అంటే అక్కడ అక్కడ వెళ్ళిన ప్రదేశంలో మీరు సెటిల్ అయ్యే ఉద్దేశం మీకు లేదు, మళ్ళీ ఇంటికి తిరిగి తిరిగి వెళ్ళేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే, ఇమాం ఇబ్న్ తైమియా గారి అభిప్రాయం ప్రకారం వారు ఎంత ఎంత కాలం అయితే అక్కడ ఉంటారో తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు వారు ఆ, హస్ర్ చేయవచ్చును అనేటువంటిది ఇమాం ఇబ్న్ తైమియా గారి అభిప్రాయం అన్నమాట. కానీ అది చూసినట్లయితే, అర్థమవుతున్నదా? అది చూసినట్లయితే అది ఒక ఓపెన్ ఎండెడ్ సిచ్యువేషన్కి దారి తీస్తుంది అనమాట. ఎంతవరకు అంటే అది నమాజ్ యొక్క అసలు స్పిరిట్ని అది దాని ఏమంటారంటే బలహీనపరిచేటువంటి ఈ యొక్క స్థితికి దారితీస్తుంది అనమాట. అందుకనే ఇమాం ఇబ్న్ తైమియా తన తర్వాతి ఫత్వాలో ఆయన ఆ, దానికి సంబంధించి ఏమన్నారు చూడండి. మజ్ము అల్ ఫతావా ఇది ఇమాం ఇబ్న్ తైమియా గారి యొక్క ఉద్గ్రంథం అన్నమాట. అందులో వాల్యూమ్ నెంబర్ 24లో పేజ్ నెంబర్ 17లో ఆయన దీనికి సంబంధించి తన యొక్క ఫత్వాను ఆ విధంగా ఆ, ఆ, మార్పు చేసుకున్నారన్నమాట. ఏమని? అందులో ఏమన్నది, ఒక వ్యక్తి ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లాను ఈ విధంగా ప్రశ్నించాడు. ఏమని? నేను ఒక నగరానికి ఒక నెల రోజుల పాటు ఉండే నిమిత్తంతో వెళుతున్నాను. నేను అక్కడ హస్రు చేయవచ్చునా అని. దానికి వారు ఏమన్నారు? నువ్వు అక్కడ హస్రు చేయకుండా పూర్తి నమాజును ఆచరించడమే శ్రేయస్కరమైనది అని జవాబిచ్చారు. శ్రేయస్కరమైనది, అర్థమవుతుందా? కనుక అక్కడ నువ్వు ఉన్నన్ని రోజులు కూడా నువ్వు అక్కడ దాని ఏమంటారు, పూర్తి నమాజును చదవడమే అన్నిటికంటే కూడా ఉత్తమమైనది అని అన్నారనమాట. ఇది ఆ, దాని ఏమంటారు, హస్ర్ చేయడానికి సంబంధించినటువంటి డిస్కషన్ అనమాట. పోతే ఇప్పటివరకు మనం చూసిన దాని ప్రకారం మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం చూసినట్లయితే, నెంబర్ వన్, ప్రయాణము అనేటువంటి విషయానికి సంబంధించి ఇంత అంబిగ్విటీ, ఇంత దాన్ని ఏమంటారంటే అంబిగ్విటీని ఏమంటారు, ఆ, ఉమ్,
ఆంబిగ్విటీ అని అంటే ఇంత గందరగోళం, ప్రయాణం అనేటువంటి విషయానికి సంబంధించి ఇంత గందరగోళం ఉంది కనుకనే ఇన్ని అభిప్రాయాలు యాక్చువల్గా ఉనికిలోనికి వచ్చాయి. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అందుకనే ఫుకహ ఈ యొక్క గందరగోళాన్ని దూరం చేయడానికి 48 మైళ్ళు లేదా 80 కిలోమీటర్లు అనేటువంటి దూరాన్ని అంకెలలో స్థిరపరిచారు. అకాడమిక్గా చూసినట్లయితే, సైద్ధాంతికంగా చూసినప్పుడు దలీల వెలుగులో లేదా దలీలు లేని స్థితిని ముందుంచుకొని చూసినప్పుడు ఇమాం ఇబ్న్ తైమియా రహమహుల్లా వారి యొక్క వాదన మనకు బలమైనదిగా కనిపిస్తుంది యాక్చువల్గా. అయినప్పటికీ తన వాదన దారితీసేటువంటి యొక్క పరిస్థితిని గమనించి, ఆ స్థితిని గమనించి ఆయన కూడా ప్రయాణమే చేరుకున్న ప్రదేశంలో పూర్తి నమాజులు చదవమని చెప్పేసి ఫత్వా ఇచ్చారు తర్వాత. రైట్. పాయింట్ నెంబర్ ఫోర్ ఏంటంటే కనుక 48 మైళ్ళు లేదా 80 కిలోమీటర్లు అనేటువంటి దూరం ప్రయాణానికి సంబంధించి షరియత్లో ఒక స్థిరత్వాన్ని మనకు ఏర్పరుస్తుంది అనమాట. ఒక స్థిరత్వాన్ని ఏర్పరుస్తుంది, ఎటువంటి సందేహాలకు తావుండదు. రైట్. కనుక 4 రోజులు లేదా అంతకంటే తక్కువ వెళ్ళిన ప్రదేశంలో గడిపే ముందస్తు జ్ఞానంతో వెళ్ళిన వ్యక్తి అక్కడ 4 రోజుల వరకు హసరు చేయవచ్చును. 4వ దినం దాటితే అతడు పూర్తి నమాజును ఆచరించాలి. ఓకేనా. పూర్తి నమాజును ఆచరించాలి. ఉమ్. అనిశ్చిత స్థితికి సంబంధించి సంబంధించి ఆ పరిస్థితిని అనుసరించి నిర్ణయించుకోవాలి. ఆ పరిస్థితిని ఆ, అనుసరించి నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, ఏది చికిత్స ఏదైనా ఒక దీర్ఘకాల వ్యాధి చికిత్స కొరకు వెళ్ళినటువంటి వ్యక్తి అనుకోండి. రైట్. ఆ చికిత్స ఎంతకాలం సాగుతుందో అతనికి తెలియదు అక్కడ. అర్థమవుతున్నదా? అది స్థితికి దారి తీస్తుంది. చికిత్స కోసం వెళ్ళినటువంటి వ్యక్తి అనిశ్చిత స్థితిలోనే ఉంటాడు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీసెర్చ్ స్కాలర్ ఉన్నాడు అనుకోండి. అతడు వేరే ప్రదేశానికి రీసెర్చ్ పని నిమిత్తం వెళ్ళాడు అక్కడ, వేరే యూనివర్సిటీకి ఫర్ ఎగ్జాంపుల్, లేదా వేరే సిటీకి, ఆ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసేటువంటి నిమిత్తంతో వెళ్ళాడు. ఆ రీసెర్చ్ ఎప్పుడు పూర్తవుతుందో అతనికి తెలియదు. అది అనిశ్చిత స్థితి అది. రైట్. అదేవిధంగా 4 దినాలు కాకుండా ఒక నిర్ణీత కాలం అక్కడ ఉండే ముందస్తు జ్ఞానంతో వెళ్ళిన వ్యక్తి అక్కడ ఉండే పూర్తి కాలం అంతా కూడా 4 రకాతులుగానే నమాజును ఆచరించాలి. దీనికి ఉదాహరణ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటి నుండి బయలుదేరే ముందే మీకు తెలుసు నేను అక్కడ 15 రోజులు ఉండాలి అని, 2 నెలలు 6 నెలలు ఉండాలి అని, ట్రైనింగ్ నిమిత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రైనింగ్ కొరకు వెళుతున్నారు, లేదా ఏదైనా కోర్సు చేయడానికి వెళుతున్నారు, 6 నెలల కోర్సు కానీ, 2 నెలల కోర్సు కానీ, 4 నెలల కోర్సు కానీ. దాని అర్థం ఏంటది? మీకు ముందుగానే తెలుసు అనమాట మీరు అక్కడ అన్ని దినాలు ఉండబోతున్నారు అని. అర్థమవుతున్నదా? ముందస్తు జ్ఞానంతోనే మీరు వెళుతున్నారు. కనుక అక్కడికి చేరుకున్నప్పుడు అర్థమవుతున్నదా? కనుక అక్కడికి చేరుకున్నప్పుడు మీరు అక్కడ ఉన్నన్ని రోజులు కూడా మీరు పూర్తి నమాజ్ని ఆచరించాలి. రైట్. నెక్స్ట్ పాయింట్లో ఏమంటున్నారంటే ఎవరైనా సరే వెళ్ళిన ప్రదేశంలో భార్య పిల్లలతో సహా అక్కడ స్థిరపడే ఉద్దేశం లేనప్పటికీ, భార్య పిల్లలతో సహా ఆ, అక్కడ స్థిరపడేటువంటి ఉద్దేశం లేనప్పటికీ, తిరిగి తన స్వస్థలానికి తిరిగి వచ్చే నియ్యత ఉన్నప్పటికీ, అక్కడ ఉన్నంత కాలం స్థానికుల మాదిరిగానే సౌకర్యాలు అమర్చుకున్నట్లయితే, అంటే ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వేరే రాష్ట్రానికో లేకపోతే వేరే నగరానికో లేకపోతే వేరే దేశానికో ఫర్ ఎగ్జాంపుల్ భార్య పిల్లలతో సహా అక్కడికి వెళ్ళాడు. రీసెర్చ్ పని మీద కానివ్వండి, లేకపోతే వేరే ఇంకేదైనా పని మీద కానివ్వండి, అతనికి అక్కడ సెటిల్ అయ్యేటువంటి నియత లేదు. కానీ భార్య పిల్లలతో సహా అక్కడికి వెళ్ళి, అర్థమైందా, అక్కడ కనుక మిగతా సదుపాయాలు సౌకర్యాలు కానీ అమర్చుకునేటట్లయితే, అంటే ఏంటది? అక్కడికి భార్య పిల్లలతో వెళితే అతను ముందు ఏం చేయాలి? ఒక ఒక ఇంటిని తీసుకోవాలి. అది ఒక ఇంటిని కొనుక్కోవడం కానీ, లేకపోతే ఇంటిని అద్దెకు తీసుకోవడం కానీ, ఒక ఇంటిని తీసుకోవాలి. రైట్. స్థానికుల మాదిరిగా ఒక ఇంటిని తీసుకోవాలి అక్కడ. పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడానికి స్కూల్ కోసం వెతకాలి. అర్థమవుతుందా? మార్కెట్ ప్లేస్ దగ్గరగా ఉన్నాయా లేదా అని చూసుకుంటాడు అతను. ఆ విధంగానే మస్జిద్లు దగ్గరగా ఉన్నాయా లేదా అని చూసుకుంటాడు. ఇవన్నీ ఈ సదుపాయాలన్నీ కూడా అతను అక్కడ స్థానికుల మాదిరిగానే ఏర్పరచుకుంటాడు అనమాట. అర్థమవుతున్నదా? అటువంటి వ్యక్తికి అక్కడ స్థిరపడే ఉద్దేశం లేకపోయినప్పటికీ భార్య పిల్లలతో అక్కడికి వెళ్ళి ఈ విధమైనటువంటి సదుపాయాలన్నీ సమకూర్చుకుంటున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్, అతడు అక్కడ స్థానికుడిగానే పరిగణించబడతాడు. అతను అక్కడ పూర్తి నమాజ్, అక్కడ ఉన్నన్ని రోజులు పూర్తి నమాజ్ని ఆచరించాలి. ఓకేనా. రైట్.
ప్రయాణికుడి సలహాకు సంబంధించి ఆ, కొన్ని విషయాలు. ప్రయాణికుడిని ప్రయాణికుడు నమాజును ఖస్రు చేసి ఆచరించడం, అది హనఫీ ఉలమాలు ఏమంటారంటే అది విధి అని అంటారు వాళ్ళు. ఫర్జ్. మీరు ప్రయాణంలో ఉన్నట్లయితే 4 రకాతుల నమాజులను 2 రకాతులుగానే చదవడం మీపై ఫర్జ్ అది. అర్థమవుతున్నదా? 4 రకాతుల నమాజులు 4 రకాతుల మీరు ప్రయాణంలో ఎప్పుడూ ఆచరించరాదు అనేటువంటిది వారి యొక్క ఆ, 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 మన్హజ్ అనమాట అది. దలీల్ ఏమిటి అని చూసినట్లయితే, వారు వారు ఏ దలీల్ కారణంగా ఆ విధంగా అంటున్నారు అన్నట్లయితే, ఆ, ఆయిషా రదియల్లాహు తఆలా యొక్క ఒక హదీస్ ఉంది, సహీ బుఖారీలో ఉంది. ఆ, అందులో వారు ఏమంటారు, ఇస్లాం తొలి దినాలలో నమాజులు విధి చేయబడినప్పుడు అవి రెండు రెండు రకాతులుగానే ఫర్జ్ చేయబడినాయి. ఇస్లాం తొలి దినాలలో నమాజులు ఫర్జ్ చేయబడినప్పుడు అవి రెండు రెండు రకాతులుగానే ఫర్జ్ చేయబడ్డాయి. తర్వాత ప్రయాణికుడి కొరకు అవి అలాగే ఉంచబడినాయి, రెండు రెండు రకాతులుగానే. ఫర్జ్ అనేటువంటి విషయం ప్రయాణికులకు ఆ విధంగానే ఉంచబడింది. స్థానికుల కొరకు నమాజుల రకాతుల సంఖ్య పూర్తి చేయబడింది. అర్థమైందా? ఇమాం ఇమాం జుహరి రహమవుల్లా ఈ హదీస్ను బోధించిన తర్వాత తన గురువైనటువంటి ఉరువాతో ఇలా అన్నారు, ఏమని? మరి ప్రయాణంలో ఉండగా ఆయిషా రదియల్లాహు తఆలా ఆమె నమాజులను హసరు చేసి కాకుండా పూర్తిగా ఆచరించారు కదా, అలా ఎందుకు చేశారు అంటే, దానికైనా ఉస్మాన్ రదియల్లాహు తఆలాను అలా చేయగా ఆమె చూశారు అని. కానీ ఈ ఈ హదీస్లో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, అర్థమవుతుందా? ఈ హదీస్లో ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఆ, మ- బయాన్ చేసినటువంటి పదాలు ఏ విధంగా ఉన్నాయి? ఇస్లాం తొలి దినాల్లో నమాజులు రెండు రెండు రకాతులుగానే ఫర్జు చేయబడ్డాయి. ఆ తర్వాత ప్రయాణికుని కొరకు ఈ రెండు రెండు రకాతుల ఫర్జు ఆ విధంగానే ఉంచబడింది. స్థానికుల కొరకు నమాజులలో రకాతుల సంఖ్య పెంచబడింది అంటున్నారు. ప్రయాణికుల కొరకు ఆ రెండు రెండు రకాతుల ఫర్జ్ ఆ విధంగానే ఉంచబడింది అంటే, రెండు రెండు రకాతుల ప్రయాణంలో ఫర్జ్ అనేటువంటి విషయం ఆ విధంగానే ఉంచబడింది అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నది ఇది. అర్థమైందా? అందుకని ప్రయాణంలో ఉంటే మీరు 4 రకాతుల నమాజులు రెండు రెండు రకాతులుగా చదవడమే ఫర్జ్. మీరు ఆ విధంగానే చేయాలి తప్పితే ప్రయాణంలో 4 రకాతులుగా ఆచరించరాదు అనేటువంటిది హనఫీ ఉలమాల యొక్క అభిప్రాయం. అంటే దానికి దలీల్ ఇది. కానీ ఈ అదే హదీస్లో ఆ, మ, ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు 4 రకాతులు ఆచరించడం చూసి ఆమె కూడా 4 రకాతులు ఆచరించినట్లుగా మనకు అదే హదీస్లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా? రైట్. రెండు నమాజులు జమ్మె చేయడం. జమ్మె. ప్రయాణికుడైనా సరే, ప్రయాణికుడైనా ఖసరు మాత్రమే చేయవచ్చు, జమ చేయరాదు అనేటువంటిది హనఫీ ఉలమాల యొక్క అభిప్రాయం అది. జమ అనేటువంటిది అవసర సమయాలలో చేపట్టదగినటువంటి ఆచరణ. అది ప్రయాణానికి లేదా ప్రయాణికుడికి మాత్రమే ప్రత్యేకమైంది కాదు అది. అయితే ప్రయాణికుడు తన గమ్యస్థానానికి చేరిన తర్వాత అతడు తన స్థితిని అనుసరించి హస్రు చేయవచ్చు, కానీ ఆ ప్రదేశంలో రెండు నమాజులను జమా చేయరాదు అవసరం ఏర్పడితే తప్ప అని. ఎందుకు ఎందుకనంటే ఆ, దాని యొక్క దలీల్ ఏమిటిది? అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు హదీస్ ఇది, సహీ ముస్లింలో ఉంది. అందులో వారు ఏమంటున్నారు? అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుహర్ మరియు అసర్ నమాజులను కలిపి ఆచరించారు. అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులను కలిపి ఆచరించారు. అప్పుడు మేము ప్రయాణంలోనూ లేము, అలాగే భయము అనేటువంటి పరిస్థితులు కూడా, ప్రమాదకరమైన పరిస్థితులు కూడా లేవు అని. రైట్. ఈ యొక్క హదీస్ని బేస్ చేసుకొని వారు ఏమంటారంటే, జమ బైన సలా అనేటువంటిది అవసర సమయాలలో చేయదగినటువంటి ఆచరణ. అంతే తప్పితే ప్రయాణంలో ఉన్నట్లయితే తప్పనిసరిగా జమ చేయాలి అనడం సరికాదు అది. మీకు ప్రయాణంలో ఓ, మరొక దలీలుగా అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా యొక్క హదీస్ ఇది, సహీ బుఖారీలో ఉంది. వారు ఏమంటున్నారు? ప్రయాణంలో ఉండగా ఏదైనా విషయంలో తొందరపడుతున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మగ్రిబ్ నమాజును ఇషా సమయం వరకు ఆలస్యం చేసి మగ్రిబ్ మరియు ఇషా రెండు నమాజులను ఒకే సమయాన ఇషా సమయాన ఆచరించడం నేను చూశాను అంటున్నారు. అంటే ఏంటిది? ప్రయాణంలో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా ఒక విషయంలో హరీగా ఉన్నట్లయితే, ఏదైనా ఒక విషయంలో ఒక ఆతృతగా ఉన్నట్లయితే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మగ్రిబ్ మరియు ఇషా నమాజులను జమా చేసి చదవడాన్ని నేను చూశాను అంటున్నారు. ఒకవేళ అలాంటి హరీడ్నెస్ లేకపోయినట్లయితే,
ప్రవక్త సల్లల్లాహు వారు ప్రయాణంలో ఉండగా కసరు మాత్రమే చేసేవారు, జమా చేసేవారు కాదనమాట. అర్థమవుతున్నదా? అందుకని జమ అనేటువంటిది ఇది ప్రయాణానికి కానీ లేకపోతే ప్రయాణికునికి కానీ ప్రత్యేకించబడినటువంటి విషయం కాదు అది. జమ అనేటువంటిది అది పరిస్థితుల యొక్క ఆ, ఆమ్, దాన్ని ఏమంటారు, ఆ తొందరని బట్టి, పరిస్థితుల యొక్క దాని యొక్క అవసరాన్ని బట్టి రెండు నమాజుల మధ్య జమ అనేటువంటిది చేయవచ్చును అని మనకు దీని ద్వారా తెలుస్తుంది అనమాట. ఓకేనా? మ్మ్. దీనిలో చివరి పాయింట్ ఏంటంటే ప్రయాణికులు సరిగ్గా ఎప్పుడు హస్ర నమాజ్ను ప్రారంభించవచ్చు. ఎప్పుడు హస్ర నమాజ్ ప్రారంభించవచ్చు అంటే అతను ప్రయాణం చేయడానికి ఆ, నియత్ చేసుకొని సిద్ధమైపోతే అతడు తన ఇంటిలో ఉండగానే బయలుదేరడానికి ముందే హస్రు ప్రారంభించవచ్చును అనేటువంటిది ఒక గ్రూప్ ఆఫ్ ఉలమా యొక్క అభిప్రాయం. ఇది మైనారిటీ అభిప్రాయం. ఇది మెజారిటీ ఉలమాల యొక్క అభిప్రాయం ఏమిటి అని చూసినట్లయితే ఆ, అది గ్రామం అయితే గ్రామం కానివ్వండి, లేకపోతే పట్టణం అయితే పట్టణం, లేక నగరం అయితే నగరం, ఈ సరిహద్దులు దాటిన తర్వాత అది హస్ర నమాజ్ అనేటువంటిది ప్రారంభించబడుతుంది అనేటువంటిది మెజారిటీ ఉలమాల యొక్క అభిప్రాయం అన్నమాట. రైట్. అల్హమ్దులిల్లా, ఇక్కడితోని ప్రయాణికుడి సలా టాపిక్ పూర్తవుతున్నది. ఆ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే త్వరగా అడగండి. హలో, ఉన్నారా? ఓకే సార్. ఇన్షాల్లా జీ అర్థమైంది సార్. సార్. అల్హమ్దుల్లా సార్. అందరికీ టాపిక్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను అది అర్థమయ్యేలాగా చెప్పగలిగానని అనుకుంటున్నా. ఏమి డౌట్స్ ఏం లేవు కదా? అల్హమ్దుల్లా సార్. అల్హమ్దులిల్లా. అల్హమ్దుల్లా అల్హమ్. ఓకే. ఇన్షాల్లా. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలా బై ది వే, ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయా. ఇది వచ్చే గురువారం నుండి ఆ, ఉసూలల్ హదీస్ అనేటువంటి ఆ, మన ఒక టాపిక్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం. అది చాలా వారాల పాటు కొనసాగేటువంటి టాపిక్ అది. ఇది సాధారణంగా ఒక టాపిక్ పూర్తయిన తర్వాత దాని నోట్స్ని నేను షేర్ చేస్తాను అనడం అది రివాయత్ అది. కానీ అది చాలా వారాల పాటు సాగుతుంది కనుక ఆ, మీరు మీరందరూ కూడా ఆ ఉసూల్ అల్ హదీస్ క్లాస్కి అటెండ్ కమ్మని నేను అంటున్నా. దాని యొక్క లింక్ని ఇన్షాల్లా మీ గ్రూప్లో షేర్ చేస్తాం మేము. అది ఆ క్లాస్ అటెండ్ కావడానికి ముందే మీరు ఒక నోట్స్ని, తర్వాత ఒక పెన్నుని దగ్గర పెట్టుకొని మీరు పాయింట్స్ నోట్ చేసుకుంటున్నట్లయితే, రైట్, అది మీకు ఒక రిఫరెన్స్ నోట్స్గా పనికొస్తుంది అనమాట. అది కోర్సు పూర్తయిన తర్వాత చాలా వారాల పాటు కొనసాగుతుంది. చాలా వారాలు కొనసాగిన తర్వాత ఆ కోర్స్ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు నేను ఇన్షాల్లా దాని యొక్క నోట్స్ని మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఆ, మీ యొక్క లెవెల్ 2లో ఇన్షా ఇన్షాల్లా ఈ ఉసూలుల్ హదీస్ గ్రూప్ యొక్క లింక్ని షేర్ చేయడం జరుగుతుంది. మీరందరూ ఉమ్. కూడా జాయిన్ కండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళని, లేకపోతే మీ యొక్క బంధుమిత్రులలో ఉన్న వాళ్ళని కూడా మీరు జాయిన్ చేయడానికి ప్రయత్నించండి ఇన్షాల్లా. ఓకే. ఇన్షాల్లా. సరే, ఇది ఆ, సీరత్ కాకుండా ఇది వేరేనా? ఇప్పుడు లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఏమేమి ఉంటాయి సార్ సబ్జెక్టులు మొత్తం? నెక్స్ట్ థర్డ్ లెవెల్కి మీరు వెళ్తారు. థర్డ్ లెవెల్కి అవును, అవును. థర్డ్ లెవెల్లో మీకు ఆ, తౌహీద్ ఉంటుంది, ఆ, ఫిఖ్ ఉంటుంది. అర్థమైందా? ఆ, తర్వాత ఆ. సీరత్ ఉంటుంది, హదీస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఫిక్ లోనే ఇది ఎక్స్ట్రా మీరు ఇప్పుడు సెకండ్ లెవెల్. ఫ్రైడే సెకండ్. ఓకే, సెకండ్ ఓకే. లెవెల్లో ఫ్రైడేలో కూడాను ఫ్రైడే. చెప్పండి, మీ డౌట్ ఏంటది? ఆ, అదే టైమింగ్స్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలాగైతే కంటిన్యూ అవుతారో ఇలాగే సండే సండే కంటిన్యూ అవుతారా? ఇప్పుడు సండే సండే కాదు, ఇది చెప్పే. గురువారం నాడు ఈ ఉసూలుల్ ఆ, హదీస్ స్పెషల్ క్లాస్ అనమాట. ఇది గురువారం నాడు ఉంటుంది. ఓకేనా? ఓకే, మీరు ఓకే. థర్డ్ లెవెల్కి ఆ, వెళ్ళిన తర్వాత మీరు థర్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత థర్డ్ లెవెల్ సిలబస్ ఏ విధంగా సాగుతుంది అనే దానిపై డిపెండ్ అయ్యి నేను మీకు స్పెషల్ క్లాసెస్ తీసుకోవాల్సి వస్తే సండే నాడు తీసుకుంటా. సండే నాడు 7 to 8, సారీ, అంటే 9:30 to 10:30. థర్డ్ లెవెల్ యొక్క మీరు ఓకే. థర్డ్ లెవెల్లోకి ఆహా, వెళ్ళిన తర్వాత థర్డ్ లెవెల్ సిలబస్ పూర్తి ఓకే. కావడం లేదు అనిపిస్తే, ఈ స్పెషల్ క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తే నేను సండే నాడు ఇదే సమయం అనమాట, 9:30 to 10:30.
ఈ ఉసూల్ అల్ హదీస్ అనేటువంటిది ఈ మన ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి కాదు, ఇది ఇది స్పెషల్ అనమాట. అలాగా, అదే నేను నాకు డౌట్ అదే ఈ సిలబస్ లో ఉందా లేదా అని. లేదు లేదు లేదు, ఇది మీకు ఆహా. సిలబస్లో లేదు ఇది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఓకే ఫోర్త్, సార్. ఫిఫ్త్ లెవెల్ సిలబస్ కాదు ఇది. ఇది ఓకే. ఇది వేరే అనమాట, ప్రత్యేకమైనటువంటి క్లాస్ ఇది. ఇన్షాల్లా. మ్మ్. ఓకేనా. అయితే మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనకి తజ్వీద్ క్లాస్ అయితే కంటిన్యూ రన్నింగ్ ఉంది సార్ మనకి. తజ్వీద్ క్లాస్ అల్హమ్దుల్లా మన షేక్ కరీముల్లా గారు తీసుకుంటున్నారు అది. వారు అవునవును. ఉమ్, మీకు దాన్ని కంటిన్యూ చేస్తారు అది, ఇన్షాల్లా. ఇన్షాల్లా. ఓకేనా. ఓకే సార్. అయితే తజ్వీద్ మీరు క్లాస్ ఇప్పుడు కూడా చెప్పేది గురువారం అంటారు. గురువారం చెప్ ఏ గురు ఎప్పుడు ఉంచండి? గురువారము 9:30 to 10:30 ఇండియా టైం. అదే వచ్చే స- గురువారమా? వచ్చే గురువారం నుండి. వచ్చే గురువారం అంటే రేపు 30వ తారీఖు నెక్స్ట్. ఉమ్, ఓకేనా. ఓకే స్టార్టింగ్ సార్. కూడా 9:30 సార్. సారీ. టైమింగ్. కరీముల్లా సార్ది కూడా 9:30 టైమింగ్. అచ్చా, కరీముల్లా సార్ కూడా ఆదివారం నాడు, సారీ గురువారం అవును. నాడా 9:30? 9:30. లేదనుకుంటా. గురువారం కాదు, డైలీ కంటిన్యూ, డైలీ మండే టు సాటర్డే. షేక్ తోని డిస్కస్ చేసి ఇన్షాల్లా దాన్ని అరేంజ్ చేసుకుందాం అది ఇన్షాల్లా. ఒకసారి మాట్లాడుకొని ఏమన్నా టైమింగ్ గురించి చేసుకో. ఇన్షాల్లా ఇన్షాల్లా. అదే. ఓకే సార్. ఓకే. ఓకే. ఇన్షాల్లా. ఓకే. రైట్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.